అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. జ్ఞానోదయం నవల 18వ భాగాన్ని చదువుతున్నాను. గాయత్రీదేవి గారు రచించారు. కథలోకి వెళితే, కృష్ణ చైతన్య రాధిక కోరికను విని వెండి సీతారామ లక్ష్మణుల పట్టాభిషేకం బొమ్మని తెప్పించి పెట్టాడు. రాధిక దానికి పూజ చేసుకోవడం కోసమని మాతాజీగా మారిపోయిన జ్ఞానాంబికాదేవి గారి దగ్గరికి వెళ్ళి ఆవునేతిని అడిగింది. పెద్ద వెండి బండి నిండా ఆవునేతిలోని ఒత్తులు, నెయ్యి ఉన్నాయి. కూడా తీసుకువెళ్ళినటువంటి చిన్న స్టీలు బాక్సులోనికి ఒత్తులు, చిన్న క్యాన్లోనికి నెయ్యి గరిటెతోటి వేసి తీసుకుంటూ ఆవిడకు కృతజ్ఞతలు చెప్పుకుని వచ్చేసింది. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేసి సీతారాములకు దీపారాధన చేసి పూజిస్తోంది. నరసమ్మ చెప్పిన విషయం విని మా అత్తగారు కృష్ణ పూజలో ప్రపంచాన్ని విస్మరించినట్టుగా ఈ రాధిక రామసేవలో ఈ లోకాన్ని మర్చిపోతే పీడా పోయేది. మధ్యలో నీదేం పోయిందని నేలకి పోయేదాన్ని నెత్తికి రాసుకున్నావు. అది 1100తోటి వదిలిపెట్టేటటువంటి ఘటమైతే నీకు నేను 11 లక్షలు ఇచ్చేదాన్ని. అది కృష్ణ చైతన్య పంచప్రాణాలను కైవసం చేసుకుందనేదే నా బాధ. అసలే నేను ఈ చికాకుల్లో ఉంటే నువ్వు మరిన్ని బాధలు నా తలకు ఎత్తిక వెళ్ళి ఆవిడని జాగ్రత్తగా వాచ్ చేసి వచ్చి నాకు చెప్పు చాలు. నీ పని రాధాకృష్ణుని అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ నాకు అందించడమే. అర్థమవుతోందా? వెళ్ళు, చిరాగ్గా అంది పద్మాంబిక. అచ్చకుల ముందు కూడా ఈవిడ్ని చిన్నరాణిగా పరిచయం చేస్తున్నావట కదా. ఆవిడ చిన్నరాణి అయితే ఈ దివాణానికి మరి నేనెవరిని అంది కృష్ణ చైతన్యను నిలదీస్తూ పద్మాంబిక ఓ రాత్రి. సారీ సత్య, పొరపాటైపోయింది. ఈ దివాణానికి చిన్నరాణివి నువ్వే. ఆ రాధిక నా హృదయానికి మాత్రమే చిన్నరాణిలే అందంగా నవ్వుతూ వెకిరించాడు. అయితే పెద్దరాణి స్థానం నాదే కదా అంది గర్వంగా చూస్తూ. ఆ సంగతి చాలా ఆలస్యంగా తెలుసుకున్నట్టుగా ఉన్నావు అన్నాడు నవ్వేస్తూ. దొంగ, ఈ మధ్యన మీరు కబుర్లు బాగా నెచ్చారు అంది ముక్కుని కొరుకుతూ. నిన్ను కట్టుకున్నాక తప్పుతుందా అంటూ అంతటితోటి ఆ గొడవను వారించాడు. మీ ప్రేయసీమణి అర్ధరాత్రి వేళ మూసీ నది తీరానికి వెళుతోందట. ఎందుకో కొంపతీసి అక్కడ మరెవరినైనా ఉన్నాడా ఏమిటి అంది పద్మాంబిక. ఈర్ష్య అసూయలతో సంస్కారం మర్చిపోయి అసభ్యంగా కామెంట్లు చేయకు. ఈ రాత్రి నా వెంటరా, ఇద్దరం వెళ్ళి స్వయంగా చూసొద్దాం. అది నా మనిషి. ప్రాణం పోయినా పరాయి మగవాణ్ణి ఆశించదు. ఆ సంగతి అనుభవపూర్వకంగా నువ్వే తెలుసుకుందు గాని. రాధిక అర్ధరాత్రి ఎక్కడికి వెళుతుందో ఇంతవరకు నాకు తెలియదు. ఆమె పట్ల నాకు ఎలాంటి అనుమానమూ లేదు. ఉన్నది నీకే కనుక నివృత్తిని చేసుకో అంటూ రాధిక అంతఃపురానికి ఫోన్ చేసి, రాధిక, ఈ రాత్రి నేను పద్మాంబిక దగ్గరే ఉండిపోతున్నాను, రాను. నా కోసమని ఎదురు చూడక పడుక్కో అన్నాడు గంభీరంగా. చిత్తం, దేవరదయ అంది నవ్వుతూ రాధిక. 3:30 దాటాక పద్మాంబికను తీసుకుని టార్చ్ లైట్ వేసుకుని నదీ తీరానికి బయలుదేరి వెళ్ళాడు కృష్ణ చైతన్య. చలిగి వణికిస్తోంది. పద్మాంబిక అతన్ని వాటేసుకుని నడుస్తోంది. పద్మాంబిక కృష్ణ చైతన్యలు వెళ్ళేసరికి రాధిక కార్తీక స్నానం చేసి దీపారాధనను చేసుకుని ఆ కుటుంబంలోని వ్యక్తులందరి పేరు మీద దీపదానం చేయిస్తోంది. పద్మాంబిక పేరు చదివి క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని పుచ్చుకుంటున్నాడు వృద్ధుడైనటువంటి పుండరీకం గారు. శాలిగ్రామ దానం చేస్తాను. ఆనంద భూపతి గారి వంశస్థులందరికీ ఆ ఫలితం చెందేలాగా చేయించండి తాతగారు. ఈ చీకట్లో చలిలో వాళ్ళెవ్వరూ రాలేరు. నా ప్రభువు కృష్ణ చైతన్య భార్యాబిడ్డలతో ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంది రాధిక. ఆయన, అలాగే తల్లి, ఇంత చిన్న వయస్సులో ఈ చలిలో చీకటిలో మీరు ఇంత శ్రమ పడుతూ ఉంటే కాదంటానా? నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే పెద్దదేవేరి జ్ఞానాంబికాదేవి గుర్తు వస్తున్నారు. 25 ఏళ్ల క్రితం వరకు ఆవిడ కూడా ఇలాగే కార్తీక స్నానానికి వచ్చి నా చేత కుటుంబంలోని వ్యక్తుల అందరి పేరున పూజలు చేయించేది. మళ్ళీ ఆ స్థానాన్ని ఇన్నేళ్లకు మీరు పొందారు. మీ శ్రద్ధాభక్తులకు విశ్వాసానికి ఆ దైవం తప్పక సంతోషిస్తాడు. ఓ క్షణం రావటం నాకైనా ఆలస్యం అవుతోంది, కానీ తమరు మాత్రం అస్సలు ఆలస్యం కాకుండా ముందే వచ్చి కూర్చుంటున్నారు. పెద్దవాణ్ణి అయిపోయాను. ఈ ఏడాదికి ఈ మాత్రం ఓపిక ఇచ్చాడు ఆ దైవం. పై ఏడాదికి నేనున్నా లేకపోయినా మీరు మాత్రం నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లాలి అన్నారాయన. ఆయన దేవీ ఆలయంలో ఆ దివాణంలోనే పనిచేస్తాడు. నాకు కావాల్సింది నా సుఖం కాదు తాతగారు. నా కృష్ణ పద్మాంబికా సమేతుడై చిరంజీవిగా ఉండాలి. ఈ వంశం వారిద్దరి వల్ల దినదిన ప్రవర్ధమానమై శోభించాలి. పద్మాంబికాదేవి ఈ సంవత్సరంలోనైనా చిన్న ఆనంద భూపతిని కనాలని నా కోరిక అంది చిరునవ్వుతోటి. తదాస్తు అన్నారాయన చిరునవ్వుతో. కృష్ణ చైతన్య పద్మాంబిక వైపు చిరునవ్వుతో చూస్తూ చిలిపిగా,
తన మోచేత్తోటి ఆమెను పొడిచాడు. చిన్న ఆనంద భూపతిని ఇమ్మన్నట్టుగా నవ్వుతూ, బిడియంగా కనులు వాలుస్తూ ముసిముసి నవ్వులు చిందించింది పద్మ. ఏం అనుమాన నివృత్తి అయిందా? వెళదామా ఇంకా అన్నాడు నెత్తిన మొట్టికాయ వేసి అటు నుంచి వెనుదిరుగుతూ కృష్ణ చైతన్య. సారీ కృష్ణ, మీ ప్రేయసి ప్రస్తుతం పతివ్రత అని ఒప్పుకుంటున్నాను అంది. రాధిక కృష్ణ చైతన్య ద్వారా ఆ సంగతి విని ఆశ్చర్యపోయింది. తనను అనుమానించినటువంటి పద్మానికి అనుమాన నివృత్తి చేశానని స్పష్టంగా చెప్పేశాడు అతను. విద్యకి అక్షరాభ్యాసం చాలా హడావిడి వేడుకగా జరిగిపోయింది. భూపాల భూపతి ఒక్కడే వచ్చాడు. భార్యకి తల్లి కాపలా ఉండాలి. బంధువులంతా వచ్చారు. ఆ కార్యక్రమం దివాణంలో జరిపించారు. మొదటిది జ్ఞానాంబికాదేవికి డిస్టర్బెన్స్ కలగకూడదని, 2 వచ్చిన బంధువులకు విడివిడిగా ఉన్నటువంటి ఆ మందిరాల్లో చోటు చాలదు, 3 ఆ పట్టణంలోని అన్ని స్కూళ్ల పిల్లలకు బట్టలు, స్వీట్లు, బుక్స్ పంచిపెట్టడం కుదరదని టీచర్స్ని సన్మానించారు. ఆ పిల్లల గోల, అరుపులు, సందడి జ్ఞానాంబికాదేవి భరించలేదు. అక్కడ రాధికకు ఆహ్వానం లేదు. ఉదయం తండ్రి కూతుళ్లను తయారు చేసి పంపించింది. రాత్రి మామగారు వచ్చాడని చెప్పాడు కృష్ణ చైతన్య. నరసమ్మ కూడా ఈవేళ నాకు సెలవు కావాలమ్మా, ఆ సంబరం చూస్తాను అని అడగటంతో పంపించేసింది రాధిక. తను ఒక్కత్తి ఉండిపోయింది. వండుకోవాలనిపించక ఉపవాసం ఉందాము అనుకుంది. కానీ సరిగ్గా 12 అయ్యేసరికి వీరాయి భోజనం క్యారియర్ తెచ్చి ఇచ్చాడు. అమ్మా, యువరాజా వారు స్వయంగా సర్దిచ్చారమ్మా, భోజనం చేయండి, దగ్గరుండి మీరు తిన్నారో లేదో చూసి రమ్మని చెప్పారు అన్నాడు వినయంగా రామదూతలాగా నిలబడి. చేతిలోని భగవద్గీతను మూసి వెళ్ళి భోజనం చేసింది. అంత హడావిడిలోనూ తనని గుర్తుపెట్టుకున్న కృష్ణ చైతన్య ప్రేమానురాగాలకు హర్ష పులకితురాలైంది. నాన్నగారు రాధికను కూడా పిలిస్తే ఎంత బాగుండేది అని అడిగాడు కృష్ణ చైతన్య. మీ మామగారు వస్తారు కదా, నలుగురిలోనూ పద్మాంబిక ఏదైనా గొడవ చేస్తే ఆ పిల్ల మనస్సు నొచ్చుకుంటుంది. మొన్న గుడిలోనే చాలా అవమానం ఎదుర్కొందని నువ్వే చెప్పావుగా, నీ ఇష్టం. నువ్వు కూడా బాగా ఆలోచించుకో. ఆ పిల్లకు మన కుటుంబంలో స్థానం లేకపోయినా మన ఇద్దరి మనస్సుల్లోనూ ఉంది. కలవని వాళ్లను కలపాలని ప్రయత్నించి భంగపడటం కన్నా కాలానికి సమస్యను వదిలేయటం చాలా మంచిది. ఆ పైన అంతా నీ ఇష్టం అన్నారు మృదువుగా ఆనంద భూపతి నచ్చ చెప్తున్నట్టు. కృష్ణ చైతన్య అది విని మౌనంగా ఉండిపోయాడు. మనస్సులో బాధ అనిపించినా పైకి గంభీరంగా ఉండిపోయాడు. మనవరాలి అక్షరాభ్యాసం వైభవం కన్నా కృష్ణ చైతన్య చేరదీసిన ఆ సుందరీమణిని చూడాలని ఆసక్తితోనే వచ్చాడు భూపాల భూపతి. కానీ ఆయనకు ఆ హడావిడి మూలంగా అది కుదరలేదు. మధ్యాహ్నం భోజనాలు అవి పూర్తి అయిపోయాక వచ్చేశాడు కూతురితో పాటు. విజ్జిని స్కూల్కి పంపించి వచ్చిన కృష్ణ చైతన్య తండ్రి ఆనంద భూపతితో పాటు ఆయన మందిరానికి వెళ్ళిపోయాడు. ఓపికగా రాధిక అంతఃపురాన్ని చూస్తూ కూర్చున్నటువంటి భూపాల భూపతికి సాయంత్రం అయినా రాధిక దర్శనం కాలేదు. ఏదమ్మా నీ సవతి, కనిపించదేమిటి అన్నాడు. మీ అల్లుడు ఉన్నాడుగా, ఆయన సేవలన్నీ ఆవిడే చేస్తోంది ఈ మధ్యన. ఏ సమయంలో ఆయన వస్తారో అని ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది పాపం. బయట సర్వసాధారణంగా తిరిగే రకమేమి కాదు. ఎలా తోస్తోందో మరి. ఓ చీరల పిచ్చి లేదు, నగల పిచ్చి లేదు, టీవీ పిచ్చి లేదు, సినిమా, షికారు అసలు ఏమీ అవసరం లేదు. అలంకరణ పట్ల కూడా శ్రద్ధ ఉండదు. ముదినాపసానిలాగా పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది. ఈ మధ్యన కనకాంబికాదేవి గారికి కబురు పెట్టి ఆవిడ కట్టి పాతబడిపోయినటువంటి నేత చీరలు ఇవ్వమని తెచ్చుకుని అవే కడుతోంది. భగవంతుడు అందమైనటువంటి రూపాన్నిచ్చాడు. సరిగ్గా ఆవిడ అలంకరించుకుంటే చూసినవాడు దృష్టిని తిప్పుకోలేరు, అంత బాగుంటుంది. ఆ అందానికే ఈయన పడిచస్తాడు అనుకున్నా. కానీ ఆ గుణం, ప్రవర్తన, నిండుతనం, వినమ్రత, పవిత్రత, ఓహ్ ఏమని చెప్పాలి నాన్న. ఒక్కోసారి నిజంగా పద్మిని జాతి స్త్రీమూర్తి అంటే ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అది నా కృష్ణను తగులుకుని ఉండకపోతే దాని కాళ్ళు కడిగి దాహం తాగేలాగా ఉంటుంది. ఆ సౌశీల్యం, సౌజన్య రాశి, ముగ్ధ మనోహర రూపం అంది. అందుకే చూడాలని తెగ ఆరాటపడుతున్నా. రాత్రికి నేను వెళ్ళిపోవాలే, ఎలా మరి అన్నాడు పచాలు చేస్తూ భూపాల భూపతి. అన్నట్టు మర్చిపోయాను నాన్న, ఈ కార్తీక మాసం ప్రారంభమయ్యాక 6:30కి జ్ఞానాంబికాదేవి అంతఃపురానికి వెళ్ళి కృష్ణ దర్శనం చేసుకుని వస్తోంది. ఇంకో 10 నిమిషాల్లో బయటకు వస్తుంది, చూస్తూ ఉండండి. అదిగో అదే రాధిక అంది బేలితో చూపిస్తూ పద్మాంబిక ఉత్సాహంగా. ఏది, ఎక్కడా అన్నాడు కళ్ళజోడులో నుంచి అటువైపు చూస్తూ ఆయన. అదిగో గేటు దాటుతోంది. చెట్ల క్రీనీడలో ఆనటం లేదమ్మా. అదిగో స్విమ్మింగ్ పూల్ గట్టున నడిచి వెళుతోంది. ఆ ఆకుపచ్చ చీర సరిగ్గా కనబడటం లేదు. అయితే పదండి, మనం కూడా వెళదాం. మీరు
మా అత్తగారిని చూస్తానంటే తీసుకుని వెళ్ళానని చెప్తాను కృష్ణకి అంది చెప్పులు వేసుకుంటూ. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ బయలుదేరారు. ఆ సంగతి ఏమీ తెలియని రాధిక తల ఉంచుకుని రామనామాన్ని జపించుకుంటూ వెళ్ళి గర్భాలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసి గులాబీలతో తులసి దళాలు వేసి కట్టిన మాలతో అమ్ముడపాడి అరటిపళ్లను లోపలికి తీసుకుని వెళ్ళింది. ధ్యానముద్రలో కళ్ళు మూసుకుని కూర్చున్న జ్ఞానాంబికాదేవి కళ్ళు తెచ్చి చూసింది. ఈ మధ్య రాధిక రాగానే చూస్తూ ఆమె భక్తితో సమర్పించే హారం స్వామివారి మెడలో వేసి ఫలాలు నివేదనను సమర్పించి ఒక ఫలాన్ని ఆమెకిస్తోంది మౌనంగా. దానికే రాధిక చాలా మురిసిపోయింది. విని కృష్ణ చైతన్య కూడా ఆనంద భాష్పాలను రాల్చాడు. రోజులాగే ఫలపుష్పభరిత హారం సమర్పించి శ్రద్ధాభక్తులతోటి నమస్కరించింది. ఆపదలు చుట్టముట్టబోతున్నాయి బిడ్డ, నీ సౌశీల్యమే నీకు శ్రీరామరక్ష అంది కళ్ళు మూసేసుకుంటూ జ్ఞానాంబికాదేవి. ఆవిడ ఇచ్చిన ఫలాన్ని కళ్ళకద్దుకుంటున్న రాధిక గుండెలు ఎందుకో భయంతో జల్లుమన్నాయి. ఏనాడు మాట్లాడని ఆవిడ ఆ విధంగా హెచ్చరించటం ఏదో తెలియని ఆరాటాన్ని కలిగిస్తూ ఉండగా స్వామివారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, స్వామి, ఎలాంటి ప్రమాదాలైనా ఆపదలైనా నాకే రావాలి. ఈ రాజకుటుంబానికి కానీ నా కృష్ణకు కానీ అతని భార్యాబిడ్డలకు మాత్రం ఎలాంటి ఆపద ప్రమాదమూ రాకుండా రక్షించు. నా కృష్ణ కోసమని, ఆయన భార్యాబిడ్డల కోసం అవసరమైతే నా ప్రాణాన్ని బలిదానంగా సమర్పించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నా వల్ల ఆనంద భూపతి గారి వంశానికి ఎలాంటి చెడు జరగకుండా కాపాడు స్వామి, ఇదే నా కోరిక అంటూ మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్న రాధిక శిరస్సుని చేతితో చిరునవ్వుతోటి ఆశీర్వాదపూర్వకంగా తాగుతూ, అంత త్యాగం పనికిరాదు బిడ్డ, నీకు నీ మెట్టినింటికి పుట్టింటికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగదులే, చింతించకు. ఆపదలు సహజం, వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దైవశక్తిని నమ్మి పూజించు, నీకు సకల శుభాలు కలుగుగాక అని కళ్ళు మూసుకుంది జ్ఞానాంబికాదేవి. సంభ్రమాశ్చర్యాలతోటి స్థాణువులాగా మారి ఆవిడనై విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది రాధిక. నమ్మలేనంత దిగ్భ్రాంతి ఆవరించేసింది ఆమెను. ఇంతలో ముందు పద్మాంబిక, తర్వాత భూపాల భూపతి లోపలికి వచ్చారు. తండ్రిని మోచేత్తో తాకి రాధికను కనులతోనే చూపించింది పద్మాంబిక. అప్పటికే రాధిక జగదేక సౌందర్యాన్ని కనులు అప్పగించి మంత్రముగ్ధుడి మాదిరిగా చూస్తూ ఉన్న భూపాల భూపతి కనులు నోరు వదిలేశాడు. లోపలికి ఎవరో వచ్చినట్టుగా తోచటంతో తల తిప్పి చూసింది రాధిక. పద్మాంబికను, ఆమె పక్కన పొడుగ్గా లావుగా కొంచెం పైకి కనిపించే బొజ్జతో కాంతివంతమైనటువంటి కనులతో ఆకర్షణీయమైన కనుముక్కు తీరుతో చామనఛాయగా ఉన్న వ్యక్తి విలాసంగా దర్పంగా టీవీగా నిలబడి ఎడమ చేతితో కోరమీసాన్ని కుడివైపుది మెలివేస్తూ కనిపించగానే ఆయనే భూపాల భూపతి అనే సంగతి అర్థం కాగా లేచి నిటారుగా మారుతూ వినమ్రంగా ఆ తండ్రి కూతుళ్లకు నమస్కరించి ఓ మూలగా ఒదిగి నిలబడింది రాధిక. వాళ్ళిద్దరూ ద్వారం దగ్గరే నిలబడటంతో బయటకు వెళ్లేందుకు వీలు కనబడలేదు. భూపాల భూపతి కళ్లల్లో దిగ్భ్రాంతి ఛాయలు తొలగిపోయినా మెల్లగా కాంక్షపూరితమైనటువంటి తృష్ణ చోటు చేసుకోసాగింది. అది చూడగానే తనకు ఎదురు కాబోయేటటువంటి ఆపదలు ఏ రకమైనవో స్పష్టంగా దర్శించినట్టు అనిపించగానే రాధిక హృదయం భయాందోళనతోటి ముకుళించుకుపోయింది. వరుసకి తండ్రిలాంటి మనిషి, 50 పైచిలుకు వయస్సున్న ఆడవాళ్ల పిచ్చి మాత్రం పోలేదని ఆ కళ్ళు చూస్తేనే అర్థమైంది. దృష్టి తిప్పుకొని వేణుగాన వినోది అయిన శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహంతో చిద్విలాసంగా చిరునవ్వులు వెదజల్లుతూ వినోదంగా చూస్తున్నట్టుగా ఉంటే నిలబడిపోయింది. ఆమె ఇబ్బందిని తప్పిస్తున్నట్టుగా పద్మాంబిక, అత్తయ్య, మిమ్మల్ని చూడటానికి మా నాన్నగారు వచ్చారు అని చెప్పింది. జ్ఞానాంబికాదేవిలో ఎటువంటి కదలిక లేదు. తనని ఎంతో ఆత్మీయంగా ఆశీర్వదించిన జ్ఞానాంబికాదేవి పద్మాంబికతోటి మాట్లాడకపోవటంతో విస్మయంగా చూసింది రాధిక. భూపాల భూపతి ఒక క్షణం జ్ఞానాంబికాదేవి వైపు నొసలు ముడివేసి చూసి దైవానికి నమస్కరించి, ఆ మాట పలుకులేని బండరాయిని ఎందుకు పిలుస్తావు? ఆవిడ మాట్లాడుతుందనేనా నీ వెర్రి? పద వెళదాం, చూడవలసిన మనిషిని చూశాంగా అంటూ విసవిసలాడుతూ బయటకు నడిచాడు. తండ్రిని అనుసరించి వెళుతూ, ఓసారి బయటకురా, మా నాన్నగారు నీతో ఏదో మాట్లాడతారట అని చెప్పింది పద్మాంబిక. రాధిక గతుక్కుమంది. భూపాల భూపతి తనతోటి మాట్లాడేది ఏముంటుంది? తన కూతురి కాపురంలో చిచ్చు పెట్టక వెంటనే వెళ్ళిపోమని శాసిస్తాడు, అంతే కదా అనిపించగానే ఓ రకమైనటువంటి మొండి ధైర్యం వచ్చింది రాధికలో. వెంటనే పద్మాంబిక మాటను గౌరవిస్తూ అత్తగారికి ఆ దైవానికి కూడా నమస్కరించి బయటకొచ్చింది. పైటను భుజాల చుట్టూ వేసుకుని ఒదిగి నిలబడింది. పద్మ,
నేను ఆ అమ్మాయితోటి మాట్లాడి వస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటే అల్లుడు నువ్వే నన్ను తీసుకువచ్చినట్టుగా అపార్థం చేసుకుంటాడేమో అన్నాడు భూపతి. పద్మాంబిక వెళ్ళిపోయింది. రాధికను చూస్తూ, ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు భూపతి వంకరగా నవ్వుతూ. అది చెప్పవలసింది మీరు అంది నిదానంగా చూస్తూ రాధిక. తలపొగరు బాగానే ఉందన్నమాట. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? ఏం ఆశించి కృష్ణని వశపరుచుకున్నావు అని ప్రశ్నించాడు. క్షమించాలి, వశపరుచుకోవటం వంటి గుణాలు అలవాట్లు ఉండేది వేసకి అంది స్పష్టంగా. ఏదో ఆశించడానికి నేను వెలయాలిని కాను. ఎందుకు వచ్చావు అంటే నా అంతటా నేనుగా రాలేదు. నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది మాత్రం కృష్ణ చైతన్య. శభాష్. అంటే నువ్వు వేసేవు కావన్నమాట. ఇల్లాలివెలా అయ్యావు? ఎవరికి ఇల్లాలివి? అసలు ఇల్లాలిగా ఉండే అర్హతలేమిటో నీకు తెలుసా? వెటకారంగా నవ్వుతూ తినేసేలా చూస్తూ ప్రశ్నించాడు. తాళి కడితేనే ఆడది ఇల్లాలిగా మారదు. తాళి లేనంత మాటాన ఇల్లాలు కాకపోదు. ఇల్లాలుగా ఉండవలసిన స్త్రీకి ఉండవలసింది ఒకరికే పరిమితమై ఉండాలనే స్థిరమైనటువంటి సంకల్పం. నమ్మిన వారిని మనసా వాచా కర్మణ నిష్కల్మషమైనటువంటి హృదయంతో ఆరాధించటం, వారి బాగు కోసం ఆత్మార్పణ కావటం, నిస్వార్థంగా ప్రేమించటం. ఇది లేని ఆడది తాళి ఉన్న ఇల్లాలు కాదు. ఇవి ఉన్న ఆడది తాళి లేకపోయినా ఇల్లాలే అంది స్థిరంగా. నేను వచ్చింది నువ్వు చెప్పే ధర్మపన్నాలన్నీ వింటూ కూర్చోడానికి కాదు. నేను చెప్పింది నువ్వు వినటానికి. నువ్వు ఇక్కడ ఉన్నందువల్ల నా కూతురు సుఖంగా బతకలేదు. కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. దేశంలో మగవాళ్ళకు లోటే ఉంది చెప్పు. ఈ కృష్ణ చైతన్యను తలదన్నే అందగాళ్ళున్నారు. ఎంత దాకానో ఎందుకు? నిన్ను పూలల్లో పెట్టి పూజించగలను. నేను మగవాడినే. నిన్ను సుఖపెట్టగల శక్తి సామర్థ్యాలు నాకు పుష్కలంగానే ఉన్నాయి. ఒకరినే నమ్ముకుని బతకాలనే కోరిక నాలాంటి వాడిని నమ్మితే తీరుతుంది. ఇలాంటి కుర్రాళ్ళు బొలపాటం తీర్చుకుని వదిలేస్తారే కానీ కడదాకా ఏలుకోరు. నువ్వు ఇక్కడి నుంచి వచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళి నా హృదయంలో దాచుకుంటాను. ఈ క్షణంలో నీకు ₹1,00,00,000 ఆస్తిని రాసిచ్చేస్తాను. కాదని నువ్విక్కడ ఉందామన్నా పద్మ మాత్రం నేను ఉండనివ్వదు. అర్ధాంతరంగా దిక్కులేని దానిలాగా బయటకు నెట్టబడటం కంటే నమ్మిన ఆదర్శాన్ని కట్టుబట్టుకోవటం కోసమని నాతోటి వచ్చేయటం చాలా మంచిదేమో. నీ పట్ల నాలో కలిగినటువంటి కోరిక తీరుతుంది. నీకు బతకడానికి ఒక ఆధారము లభిస్తుంది. ఈ విషయం నా కూతురి ముందు చెప్పటం ఇష్టం లేక దాన్ని పంపించేశాను. అనవసరంగా ప్రాణం మీదకు తెచ్చుకోకు. మా పద్మకి పట్టుదల చాలా జాస్తి. తనది అనుకునే వస్తువును అది తన స్వంతంగా పదిలపరుచుకుంటుందే కానీ మరొకరికి భాగం పంచదు. ఈవేళ కాకపోతే రేపైనా నీకు ఇక్కడి నుంచి ఉద్వాసన తప్పదు. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? వెళితే ఈ మగవాడు నిన్ను బతకనిస్తారా? నీ బతుకు కుక్కలు చెంపిన విస్తరవుతుంది. దానికంటే నాతో స్థిరపడి హాయిగా కడుపులో చల్ల కదలకుండా జీవించడం బెటర్ కదా. బాగా ఆలోచించుకో. నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో నేను చెప్పటం లేదు. కేవలం నీ శ్రేయస్సుని కోరి చెప్తున్నాను అన్నాడు భూపతి. మీరు నాకు పితృతుల్యులు. మీకు మీ పద్మ ఎంతో నేను అంతే. ఎందుకు ఈ రకంగా నీచంగా ఆలోచిస్తున్నారు? ఈ మాట మీ అమ్మాయిని మీరు అడగగలుగుతారా? రాధిక రోషంగా ప్రశ్నించింది. ఆమె మాట పూర్తి కాకుండానే చెళ్ళుమని కొట్టాడు భూపతి రాధిక చెంప మీద. కెవ్వుమంటూ వెళ్ళి వెనక్కి తూలి పడిపోతున్న రాధికను మల్లె పొద వెనుక నుంచి బయటకు వచ్చి గబాలను పట్టుకుని ఆపి గుండెలకు హత్తుకున్న కృష్ణ చైతన్య, మిస్టర్ భూపతి అంటూ వీరావేశంతో చేతిని ఎత్తి మీదకు వెళ్ళాడు. కృష్ణ, వద్దండి. ఆయన మనకి పూజలు. పిల్లనిచ్చి పెళ్లి చేసుకున్న వ్యక్తి భగవత్ స్వరూపుడు. పెద్దల్ని గౌరవించే మీరు అమర్యాదగా ప్రవర్తించకండి. వాళ్ళ సంస్కారాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది. మీరు ధర్మాన్ని తప్పకండి అంది వారింపుగా చెంపను చేత్తో పట్టుకుని పూర్తిగా స్పృహ కోల్పోతూ రాధిక. ఆమెను లేవనెత్తి భుజం మీద వేసుకుని రాధిక మందిరం వైపుగా వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య. గిర్రున వెనుదిరిగిన భూపతి పద్మాంబిక భవనానికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రే బయలుదేరి. పద్మాంబిక మనసులో భయపడినా పైకి బింకాన్ని నటించింది. రాధికకు తెలివి వచ్చాక కృష్ణ చైతన్య ఆమె చేత హాలిక్స్ తాగిస్తూ ఆ విషయం కదపబోయాడు. వెంటనే అతని నోటిని అరచేత్తో మూసేస్తూ, కృష్ణ, దయచేసి ఆ సంగతిని ఒక పీడగలగా మర్చిపోండి. కలలో కూడా ఇక ఆ ప్రసక్తి నా దగ్గర తేవద్దు. ఇది నా జీవితంలో ఒక భయంకరమైనటువంటి దుర్దినం అంటూ కృష్ణ చైతన్య గుండెల్లో మొహాన్ని దాచుకుంది రాధిక బాధగా. ఆనంద భూపతి కొడుకు చెప్పినటువంటి సంగతి విని నిర్ఘాంతపోయారు.
చెప్పా పెట్టకుండా వియ్యంకుడు ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాగానే చాలా అసహ్యంగా అనిపించింది. రాధికకు ఫోన్ చేసి ఆ మనిషి స్వభావాన్ని క్షమించడమే కాక మామ అల్లుళ్ళ రిలేషన్ దెబ్బతినకుండా కృష్ణను అదుపు చేసి ఆ గొడవ పెద్దది కాకుండా ఆపటమే కాక దివాణం పరువు ప్రతిష్టలు భంగపడనివ్వకుండా రెండో కంటివాడికి ఆ విషయం తెలియకుండా తెలివిగా వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని నుంచి ఆ కుటుంబాన్ని రక్షించి తన వరకు రానివ్వక ఆ తలనొప్పిని నివారించినందుకు రాధికకు మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారాయన. అంతేకాక పద్మాంబిక తండ్రి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని రాధికను హెచ్చరించారు. విషయం నా నోటీసులోకి వచ్చింది కనుక ప్రస్తుతం ఆయన ఏమీ చేయలేడులేండి. ఏం చేయాలన్నా ధైర్యం సరిపోదు. కారణం నా గురించి కూతురి ద్వారా వినే ఉంటాడు. ప్రత్యక్ష విరోధం ప్రకటిస్తే ఆయన పరువు గంగలో కలుపుతాననే భయం కాక ఇక్కడ కూతురి బ్రతుకు కూడా ఏమవుతుందో అనేటటువంటి జంకు కూడా ఉంటుంది కనుక దొంగకి తేలుకుట్టిన వ్యవహారంగా గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోతాడని అనిపిస్తోంది నాకు అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ కృష్ణ చైతన్య. పగ సాధించడనే గ్యారంటీ లేదురా నాన్న. ప్రతీకారం తీర్చుకోకుండా మిమ్మల్ని ఇద్దరినీ వదలడు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు ఆనంద భూపతి. రాధికకు అది నిజమే అనిపించింది. కాలానికి ఎవరి కష్టసుఖాలతోనూ పనేమీ లేదు. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. భార్యని చెల్లెల్ని కూతుర్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరికీ చెరో సెల్ ఫోను కొని ఇచ్చి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో, ఎలా మెసేజ్లు పంపాలో, ఫొటోస్ ఎలా తీయాలో, పాటలు పెట్టుకుని వినటం దగ్గర నుంచి ముఖ్యమైన మాటలు కాల్స్ ఎలాగ రికార్డ్ చేయాలో అన్నీ వివరంగా నేర్పాడు కృష్ణ చైతన్య చెల్లెలికి భార్యకు కూడాను. ఆ తర్వాత రాధికకు కొని తీసుకుని వచ్చి ఇచ్చాడు. అతను ఫోన్ కొని ఇచ్చాక ఆ ఇద్దరికి కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా మారిపోయింది పరిస్థితి. పద్మాంబిక తండ్రికి రోజు ఫోన్ చేసి ఇక్కడ విషయాలు ఆయనకి చేరవేయటం బాగా అలవాటు చేసుకుంది. ఇంకా కనకాంబిక ఆడపడుచు పూర్ణాంబికతోనూ ఫోన్లో ముచ్చట్లు మొదలైపోయాయి. పద్మాంబిక ఫోను ఉపయోగాలు చెప్పగానే ఆ ఇద్దరూ కూడా భర్తల చేత ఫోన్స్ని కొనిపించుకున్నారు. అంతవరకు ల్యాండ్ ఫోను ఒక్కటి మాత్రమే ఉండేది. ఇప్పుడు అది నాకెందుకులేండి, ల్యాండ్ ఫోన్ ఉంది కదా అంది రాధిక. అది నాతో మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు. రహస్యంగా ఏదైనా చెప్పాలంటే కుదరదు. ఆ నరసమ్మ నేను 24 గంటలు వాచ్ చేస్తూనే ఉంటుందిగా. ఇదైతే దానికి తెలియకుండా ఎక్కడి నుంచైనా చేయవచ్చు, మాట్లాడవచ్చు, వినొచ్చు. దీని సౌకర్యం దానికి రాదు. పైగా మీ అమ్మగారితో నాన్నగారితో కూడా మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకోవచ్చు, చెప్పుకోవచ్చు అన్నాడు చిరునవ్వుతో. మా అమ్మగారికైతే సెల్లు ఉండొచ్చేమో కానీ మా నాన్నగారికి ఎలా వస్తుంది? ఆయన ఎక్కడో ఉన్న అమాయకుడు. జనపదాలకు దూరంగా అడవిలాంటి తోటలో ఒంటరిగా అజ్ఞాతవాసం చేసే దీనస్థితిలో ఉన్నాడు కదా. ఆ చెర ఆయనకు ఎప్పటికి తీరుతుందో పాపం అంది రాధిక. తండ్రి గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్దాయి ఆమెకు. ఆ మాట నాకు తెలియదా, అందుకే ఆయనకు కూడా ఫోను కొని పంపించాను అని తను అంటూ చెబుతూ ఉండగానే రాధిక సెల్లు మోగింది. చూడు, బహుశా ఆయనే అయి ఉండొచ్చు అన్నాడు నవ్వే కళ్ళతో. విని చూడమన్నట్టుగా కళ్ళతోనే సైగలు చేస్తూ. హలో. రాధిక యథాలాపంగా చెవి దగ్గర పెట్టుకుంది. అమ్మా రాధిక, నువ్వేనా తల్లి అని వినిపించింది అవతల నుంచి. ధనుంజయ్ కంఠం ఆదుదాగా ఆత్రము టెన్షను మిశ్రమమైనటువంటి స్వరంతో. నేనే నాన్నగారు, మీ రాధికనే మాట్లాడుతున్నాను అంది ఆనందంతో. ఎలా ఉన్నావు తల్లి? అల్లుడు గారు ఫోను కొని పంపి నిజంగా నాకెంతో మేలు చేశారు. ఈ ఫోను ఈ రోజుల్లో ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో కదూ. ముఖ్యంగా నాలాంటి ఒంటరి వాళ్ళకి ఇది నిజంగా కనిపించని నేస్తమే కదమ్మా అన్నారాయన కంఠంలో మాటల్లో చెప్పలేనంత అద్భుతానందాలను తొణికిసలాడుతూ ఉండగా. నిజమే నాన్నగారు, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే కృష్ణ నాకు ఫోన్ తెచ్చి ఇచ్చి నేర్పుతున్నారు. ఇంతలో మీ ఫోన్ రానే వచ్చింది. అవును, ఆ ఫోన్ మీకెలా చేరింది? మీ అల్లుడు గారు స్వయంగా ఇచ్చి వచ్చారా? నా ఫోన్ నెంబర్ మీకెలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగింది. ఆయన రాలేదమ్మా, ఫోన్ కంపెనీ ఓనర్సే గంగాధర్ అంట. అతను పట్టుకుని వచ్చి ఇచ్చి నీ నెంబరు, మీ అమ్మ నెంబరు, అల్లుడు గారి నెంబరు ఇచ్చి ఎలా మాట్లాడాలో అంతా వివరంగా చెప్పి వెళ్ళాడు. వెంటనే నీకు ఫోన్ చేసేసాను. చాలా సరదాగా ఆనందంగా ఉంది కదమ్మా. నాకైతే ఏదో అద్భుతం నా చేతికి దొరికినట్టుగా చాలా రిలీఫ్గా ఉంది తల్లి. మనసు తెలిసి కష్టసుఖాలు అర్థం చేసుకోగల మంచి అల్లుడు నాకు దొరకటం అనేది నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను. నా ఒంటరి బతుకులో రవ్వంత ఓదార్పు కనిపించినటువంటి తోడు దొరికినట్టుగా అయింది. ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించను, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు.
ఎప్పుడు ఏ ఆనంద సమయంలో ఉంటారో నాకు తెలియదు కదా. రోజుకోసారి నీకు వీలు కుదిరినప్పుడు నువ్వే మాట్లాడుతూ ఉండమ్మా అన్నారాయన. అదేమీ లేదు మామాజీ. మా నాన్నగారు నన్ను బిజినెస్ మ్యాన్గా మార్చాలని ఈ మధ్య పగలంతా ఆయనతోనే గడిపేలా చేస్తున్నారు. అందుకని ప్రియురాలి ముచ్చట్లు రాత్రిళ్లకు మాత్రమే పరిమితం అయిపోయాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ అమ్మాయిని కాంటాక్ట్ చేయొచ్చు. టైమింగ్స్ ఏమీ లేవు. ఎనీవే, మీకు మా ఇంటికి మాకు ఫోన్ చేయడానికి ఆల్వేస్ వెల్కమ్, సరేనా అన్నాడు కృష్ణ చైతన్య రాధిక ఫోన్ లాక్కుని చెబుతూ. థ్యాంక్ యూ యువరాజా, థ్యాంక్స్ అలాట్. ధనుంజయ్ పరమానంద భరితుడైపోయి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు సంబరంగా. హలో మామాజీ, నేను మీకు యువరాజుని కాను, ఈ దివాణానికి మాత్రమే యువరాజుని. మీకు ప్రియాతి ప్రియమైనటువంటి ఆత్మబంధువుని మాత్రమే. నన్ను మీ కన్న కొడుకుగా భావిస్తే ఇంకా ఇంకా దగ్గర అయ్యేటటువంటి మన బంధం గట్టిపడాలే కానీ ఇలాగా గౌరవించకూడదు. మామాజీ మిమ్మల్ని సరదాగా ఇలా పిలుస్తున్నందుకు ఏమీ అనుకోరు కదా అన్నాడు నవ్వుతూ కృష్ణ చైతన్య. అనుకోవటమా? చాలా అనుకుంటున్నాను బాబు. నేను ఏ జన్మలో చేసుకున్న సుకృతాన్ని భగవంతుడు ఇంత మంచి అల్లుడి కింద చేసి నాకు ఇచ్చాడు అని మూసిపోతున్నాను. నిజంగా మీరు నాకు ఆ దైవం ప్రసాదించినటువంటి పెన్నిధిగా మారిపోయారు అన్నాడు ఆయన ఆనంద తరంగిత మానసంతో, భాషకందని భావావేశంతో. అవునా? అయితే థ్యాంక్స్ మీకు నేనే చెప్పాలి. ఇక నుంచి మీరు నన్ను ఇలా మన్నించి గారు గీరు అంటే నాకు కోపం వస్తుందండోయ్. హాయిగా నన్ను పేరుతో పిలవండి. ఏకవచన ప్రయోగం ద్వారా మనం ఇంకా దగ్గర అవటమే కాదు, డీరెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోతాం కూడా. సరేనా? త్వరలో నేను మీకు జాబ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆ కాయ కష్టము అజ్ఞాతవాసము మానేసి మా అందరితో సమానంగా మీరు కలిసిపోయే అంతర్వాహినిగా మారేటటువంటి శుభగడియలు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను మామాజీ, సరేనా అన్నాడు కుతూహలాన్ని రేకెత్తించే స్వరంతో. నన్ను జోక్ చేస్తున్నారా బాబు? ధనుంజయ్ అనుమానాస్పదంగా అడిగాడు. ఆయనకి కృష్ణ చైతన్య చెప్పే విషయం నమ్మలేనంత ఆశ్చర్యాన్ని కలిగించి ఆ ఆశ్చర్యాముందిలో మునకలు వేయిస్తోంది. కాదండి బాబు, మీ కన్నబిడ్డ రాధిక సాక్షిగా ఇది నిజం. ఈ ప్రపోజల్ తెచ్చింది మా నాన్నగారు అంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారేమో. మా నాన్నగారికి ఈ మధ్యన ఒంట్లో నలతగా ఉంటుందట తరచుగాను. అందుకే బాధ్యతలు ఒక్కొక్కటిగా నాకు అప్పగించేస్తూ ఆయన విశ్రాంతిని కోరుకుంటున్నారు. నా స్వేచ్ఛా స్వాతంత్రాలు రెక్కలు విరిచి నన్ను బాధ్యత బంధీని చేసేసి ప్రయత్నం ప్రారంభించారు. అందుకే నాకు బాగా నమ్మకమైనటువంటి వ్యక్తులు కావాలని, ఓ రకంగా వాళ్ళు రిలేషన్ ఉన్నవాళ్ళైతే నా శ్రేయస్కాములుగా మారి సేవ చేస్తూ నాకు చేదోడు వాదోడుగా ఉండి ప్రోత్సాహం అనేటటువంటి బలాన్ని ధైర్యాన్ని, నీకు నేనున్నాను అనే ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తారని ఆయన ఆశ. నాకు కూడా అది నిజమే అనిపించింది. అందుకే ఈ మాట కాస్త ముందుగా మీ చెవిన వేస్తున్నాను. మీతో జోక్స్ చేస్తానా? నాకు నా తండ్రి ఎంతో, రాధిక తండ్రి కూడా అంతేగా. ఆ ఇద్దరిని నేను వేరుగా చూడను. నా అనుకున్న పాలు నీరులాగా కలిసిపోవాలి. తరతమ భేదాలు నా దృష్టిలో ఉండవు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అన్నాడు వేడుకోలు ధ్వనించే స్వరంతో కృష్ణ చైతన్య. చెంపకు చారడేసి కళ్ళు చేసుకుని అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తూ వింటోంది స్తబ్దులా మారిపోయి రాధిక. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనంత అదృష్టవంతున్నా అంటే నిజంగా నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను. భగవంతుడు ఇంత దయామయుడా? నిజంగా ఇది నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం కదా. అందరిలాగా నేను వెలుగును చూడొచ్చు. నలుగురిలో ఇదివరకటిలా కలిసి బతకవచ్చు. సమాజానికి దూరంగా విసిరివేయబడినట్టుగా ఈ చెట్లల్లో పుట్లల్లో అడవి మనిషి లాంటి బతుక్కి స్వస్తి చెప్పి నా అనే ఆత్మీయుల ఆధారంతో ఈ జీవన స్రవంతిలో రవ్వంత మధురిమను ముత్యవంత ఆపేక్షను వెతుక్కుని మిగిలినటువంటి శేష జీవితాన్ని అయినా నిశ్చింతగా ప్రశాంతంగా బతకగలిగే ఆత్మబలం నా అల్లుడి రూపంలో నా ముంగిట్లోకి వచ్చి నిలవటం, ఇది ఏ దేవతలు దయతో ప్రసాదించిన దివ్యవరమో కదా. భగవాన్ అంటూ ఉంటే ఆయన గుండె నిండా కంఠం నిండా ఉత్సాహపు వెలువ నృత్యం చేస్తుంది. ఏదో తెలియని సంభ్రమానందంతో కంపిస్తోంది ఆయన స్వరం. మీ ఉత్సాహాన్ని ఆనందాన్ని చూస్తుంటే నిజంగా మీ నాన్నగారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో అర్థమై చాలా సంతోషంగా ఉత్సాహంగా అనిపిస్తోంది అంకుల్. ఆ థ్యాంక్స్ ఏవో మీరు మా నాన్నగారికే పర్సనల్గా చెబుదురు కానీ ప్రత్యుత్తరానికి కొంతకాలం అంటే 2-3 మాసాలు ఓపిక పట్టండి. ఓకే మరి ఉండనా అన్నాడు కృష్ణ. నా బతుక్కి మీ నాన్నగారిని కలిసే భాగ్యమా? ఉప్పెనలా ఉరకలు వేస్తోంది ధనుంజయ్ మానసం. మీ బతుక్కి వచ్చిన ఆ లోటేమిటి అంకుల్? రాధిక లాంటి స్నేహమైని అందరి బాగు కోరే
మానవోత్తమురాలిని, మానవత్వం మూర్తిభవించిన కరుణామయిని, మమతానురాగాలు తెలిసి అలరించే నెచ్చెలిని కని నాకు ప్రజెంట్ చేశారు. దానికి నేను ఎన్ని వందల సార్లు చెప్పాలి మీకు ఆ థ్యాంక్స్. మా నాన్నగారు నేను కూడా చాలా సామాన్యులం, మీలాగే మానవ జన్మనే ఎత్తాం. మీకంటే అధికంగా మాకేమీ ఎక్కువ లేవు, సిరి సంపదలు తప్ప. మీకు మీరు అల్పులుగా కనిపిస్తున్నారేమో, అలాంటి వీక్నెస్ని వదిలేయండి. మనమంతా ఒకే కుటుంబం, మానవులం. ఒకరికి మరొకరు సహకారం ఇచ్చి పుచ్చుకునే మైత్రి బంధంగా మార్చుకుందాం, ఓకేనా అన్నాడు ఆయన్ని సముదాయిస్తున్నట్టుగా కృష్ణ చైతన్య. అలాగే బాబు, ఆ రోజు ఎప్పుడెప్పుడు అని కళ్ళల్లో బత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూసే ఈ నిర్భాగ్యుని మర్చిపోకండి, ఉంటాను అంటూ ఆయన సెలవు తీసుకున్నాడు. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.